ఈ పూట వర్తమానం కొరకై మనం ధ్యానం చేసుకోవాల్సిన ఒక చక్కటి మాటను మనం చదువుదాం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని చక్కగా చదివే వాళ్ళు చదువు పెట్టండి. షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూడడానికై తిరిగి రమ్ము తిరిగి రమ్ము. షూలమతి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనీయమంత నాటకమంత వింతైనదా అని ప్రియుడు యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్నారు. చేతులెత్తి గట్టిగా ఒక్కసారి స్తోత్రం చెప్పండి ప్రభుకి. ఇక అందరు నా వైపు చూడండి. యెరూషలేము కుమార్తెలందరూ షూలమితిని ఏమంటున్నారు? షూలమితి రమ్మో రమ్మో, మేము నిన్ను ఆశ తీర చూడాలి అని యెరూషలేము కుమార్తెలు షూలమితిని పిలుస్తూ ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసు, అదేనండి మన పరమగీతములు అనగానే ప్రియుడు ప్రియురాలి యొక్క కలయికతో ఉంటున్న గ్రంథం. ఆ గీతమే పరమగీతములను మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా ఎప్పుడైనా సరే పరమగీతములు చెప్పాల్సి వస్తే సంఘంలో ఎక్కడైనా మీటింగ్స్లో ఎక్కడైనా ప్రేయర్స్లో నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈ 66 పుస్తకాల్లో నాకు చాలా బాగా నచ్చిన పుస్తకం గీతం పరమగీతములు. నాకు చాలా బాగా ఇష్టం ఈ గీతం అంటే. ఎందుకంటే దీంట్లో నుంచి ప్రభు మాట్లాడినప్పుడల్లా నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ప్రత్యక్షతలు, బలమైన ప్రత్యక్షతల చేత ప్రభు మాట్లాడతారు. విజయవాడ సంఘంలో ఈ యొక్క పరమగీతమును మేము ధ్యానించేటప్పుడు చాలా సంతోషంగా హుషారుగా పరిశుద్ధాత్మతో నింపబడి మేము ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే ఈ పూట కూడా దేవుడు ఆ కార్యాన్ని ఇక్కడ జరిగించునుగాక. యెరూషలేము కుమార్తెలు ఎవరిని పిలుస్తున్నారు? షూలమితిని పిలుస్తున్నారు. నేను ఆశ తీర చూడాలి, మేము నేను తనివి తీర మేము చూడాలి, నీవు రా అని కేకేస్తుంటే యేసు ప్రభు వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటున్నారు, యెరూషలేము కుమార్తెలతో అంటున్నారు యేసు ప్రభు వారు, ఆమెలో ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహానయూము ఎంత నాటకం అంత వింతైనదా అని యేసు ప్రభు యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియుడు యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నాడు, ఏమిటి ఆమెలో అంత ముచ్చట పుట్టించేటువంటి సందర్భాలు, ఆమెలో ముచ్చట పుట్టించేటువంటి విలువైనవి ఏమున్నాయి? మీరెందుకు ఆమెను ఆశ తీరా చూడాలనుకుంటున్నారు? మీరెందుకు ఆమెను వదలట్లేదు? మీరెందుకు ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నారు? షూలమితి నీవు రా అని ఎందుకు ఆమెకి ఇన్విటేషన్ పంపుతూ ఉన్నారు? ఏంటి ఆమెలో విశేషం? ఏముంది ఆమెలో ముచ్చట పుట్టించే విశేషాలు అని ప్రియుడు యెరూషలేము కుమార్తెలను అడుగుతూ ఉన్నారు. ఈ పూట మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఒక 6-7 సంగతులు నేను మీకు చెప్తాను. షూలమితిలో ముచ్చట పుట్టించినవి ఏమిటి? ఈ పూట సంఘంలో ముచ్చట ముద్దొచ్చేవి కొన్ని క్వాలిటీస్ ఉండాలండి. సంఘాన్ని చూచిన వెంటనే యేసు ప్రభు వారు ముచ్చటేసిపోవాలి. ఈరోజు ఈ సంఘాన్ని ప్రభు చూసిన వెంటనే ముద్దు రావాలి. ఏమి రావాలి? సంఘం ముద్దు రావాలి. జ్ఞాపకం చేసుకోండి, చిన్న చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు కొట్టాలనిపించిద్దా మనకి? వాళ్ళు ఎంత చిలిపి పని చేసినా, ఎంత వాళ్ళు రోత పని చేసినా చిన్న బిడ్డలు దగ్గరికి లాక్కొని కౌగలించుకొని ముద్దు పెట్టాలనిపిస్తుంది. అలానే ప్రియుడికి సంఘాన్ని చూడంగానే ముచ్చట పుట్టించేటువంటి క్వాలిటీస్ కనపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముచ్చట పుట్టాలి సంఘాన్ని చూడగానే. ఈ రోజున పరమగీత గ్రంథములో షూలమితి అనగా మనమే. అనండి ఒకసారి, షూలమితి అనగా నేనే అనండి. మనమే. యెరూషలేము కుమార్తెలందరూ అంటున్నారు ఏమని? షూలమితి రా, నిన్ను మేము ఆశ తీరా చూడటానికి నువ్వు రా అని పిలుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆశ్చర్యపోతున్నారు, ఏముంది ఆమెలో? యెరూషలేము కుమార్తెలారా, మీరు ఆ సంఘంలో ఆశ తీరా చూచేటువంటి ముచ్చటేముంది? ఆ సంఘంలో మీరు ఆశ తీరా చూచే విశేషం ఏముంది? మీరు ఆ సంఘంలో ముద్దెచ్చే క్వాలిటీస్ ఏమున్నాయి అని ప్రభు మాట్లాడితే నేను ఒక్కొక్కటిగా అన్ని ఫస్ట్ పరమగీతములు 1వ అధ్యాయం 1వ పరమగీతములు వద్ద నుంచి నేను చివరి వరకు చదువుకుంటూ వెళ్ళాను. ఏంటి షూలమితిలో ముచ్చట పుట్టించేటువంటి లక్షణాలు ఏంటి? యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆమెను ఎందుకు ఆశ తీరా చూడాలని అనుకుంటున్నారు? యేసు ప్రభు ఒక క్వశ్చన్ వేశారు, ఆమెలో విశేషం ఏంటి? ఆమెలో ముచ్చట పుట్టించేవేంటి? నాకు మీరు చెప్పండి అని ప్రియుడు యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్నాడు. అయితే ఆమెలో ముచ్చట పుట్టించేటువంటి మొదటి లక్షణాన్ని నేను మీకు చెప్తాను. చూడండి, పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువు పెట్టండి.
నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము. మేము నీ యొద్దకు పరుగెత్తుకుని వస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి షులమతిలో ముచ్చట పుట్టించగలిగినటువంటి విశేషమైన మొట్టమొదటి లక్షణం ఏమంటుంది యేసు ప్రభుతో? ప్రభువా నువ్వు నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తుకొచ్చేస్తామంది. నన్ను మేము గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ముక్కలు గుర్తుపెట్టుకోండి. షులమతి ఏమంది? నన్ను నువ్వు ఆకర్షిస్తే మేము నీ దగ్గరకు వస్తాం. ఒక్క ఆమెను ఆకర్షిస్తే చాలంట, గుంపును వేసుకొని వస్తుందంట మందిరానికి. స్తోత్రం చెప్పండి. నాకు ఎంత బలి నచ్చింది పాయింట్. అసలు షులమతి దేవునికి సవాల్ ఇస్తుంది, నువ్వు నన్ను ఆకర్షించయ్యా, మేము నీ దగ్గరికి పరిగెత్తుకొస్తామంది. ఇది మొట్టమొదటి లక్షణం, ఆమెలో విశేషమైనది, ముచ్చట పుట్టించగలిగిన లక్షణం. నన్ను ఆకర్షిస్తే నేను 10 మందిని సంఘానికి వేసుకొస్తా. నువ్వు నన్ను ఒక్కదాన్ని ఆకర్షిస్తే చాలు, నువ్వు నన్ను ఒక్కదాన్ని ఆకర్షిస్తే చాలు, నువ్వు నన్ను ఒక్కడిని ఆకర్షిస్తే చాలు, నేనే ఫలోలు మరి 10 సంవత్సరాలు బట్టి నువ్వు ఒక్కదానివే తాగలాడి చేస్తున్నావు మందిరానికి. ఒక్కళ్ళ దేవు నువ్వు, ఒక్కళ్ళ దేరు. కొంతమంది ఉంటారు సువార్త చెప్పరు, దేవుని మాటలు చెప్పరు. ఇక్కడ దేవుని ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంది, దేవుని వాక్యం నిన్ను ఆకర్షిస్తుంది, ఆరాధన నిన్ను ఆకర్షిస్తుంది, దేవుని దయారస్వం నీ మీద పోయబడుతుంది, దేవుని కృప నిన్ను కాపుదల చేస్తూ ఉంది. దేవుడు ఇంత రీతిగా నిన్ను ఆకర్షిస్తే నువ్వు ఒక్కళ్ళన్నా తీసుకొస్తావు మందిరానికి చెప్పు. నువ్వే రెడీ అయిపోయి, నువ్వే సింగారించేసుకుని, నువ్వే వచ్చేసి, నువ్వే వెళ్ళిపోయి ఎవరికి ఒక మాట చెప్పు, మా సంఘానికి రమ్మని పిలవు, దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా, దేవుని వద్దకు రండి అన్న ఏ ముక్క ఉండదు. 10 సంవత్సరాలు అయిపోతుంది, 15 సంవత్సరాలు అయిపోతుంది, 20 సంవత్సరాలు అయిపోతుంది, ఒక్కొక్కరు 25 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళు ఒక్కలే వస్తారు. ఎవరిని కూడా పెట్టుకొని తీసుకురారు, ఎవరిని వెంట పెట్టుకొని తీసుకురారు. జ్ఞాపకం చేసుకోవాలి. షులమతి అంటుంది, నీవు నన్ను ఒక్కదాన్ని ఆకర్షిస్తే మేమందరం కలిసి నీ దగ్గరకు వస్తాం. గట్టిగా చప్పలు కొడితే ప్రభు మనకు హల్లెలూయా. దేవునికి విసురుతున్న సవాల్ ఇది. షులమతి ప్రియుడితో మాట్లాడుతూ అంటుంది, నీవు నన్ను ఇమ్మీడియట్గా ఆకర్షిస్తే నేను కాదు మేము వస్తాం, నేను ఇంకా 10 మందిని వేసుకొచ్చేస్తాను ఈ సంఘానికి. నువ్వు నన్ను ఆకర్షించడమే లేట్ అయ్యా, నువ్వు నన్ను ఆకర్షిస్తే చాలు సంఘం నిండిపోద్ది నా ద్వారా. అనేక మందికి సువార్త చెప్తాను అయ్యా, అనేక మందికి చెప్పి నేను సంఘానికి బోల్డ్ మందిని తీసుకొస్తా, నువ్వు నన్ను ఒక్కదాన్ని ఆకర్షించంటుంది. అందుకే యెరూషలేము కుమార్తెలు షులమతిని ఎలా చూడడానికి పిలుస్తున్నారు? ఆశ తీర చూడడానికి యెరూషలేము కుమార్తెలు షులమతిని పిలుస్తున్నారు. ప్రియుడు ఆశ్చర్యపోయాడు. ఆమెలో విశేషం ఏంటి అంటే, మొట్టమొదటిది ఆమెలో ముచ్చట పుట్టించే క్వాలిటీ ఏంటి, ముద్దొచ్చే క్వాలిటీ ఏంటంటే, ఆమె ఒక్కతి వాక్యం విందా, ఆమె ఒక్కతి ప్రభుకు లోబడిందా, మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరిని కదిలించేసి మందిరానికి తీసుకొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అంచె దినాల్లో కావాల్సింది ఏంటంటే, నీతో పాటుకి ఇంకొకరిని, నీతో పాటుకి ఇంకో 10 మందిని నువ్వు మందిరానికి తీసుకురావాలా. సంవత్సరానికి టార్గెట్ పెట్టుకోవాలా, నెలకి టార్గెట్ పెట్టుకోవాలా. నేను ఎలాగైనా ఈ సంవత్సరంలో కొన్ని ఆత్మలు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాలి, నేను ఎలాగైనా కొన్ని ఆత్మలను తీసుకురావాలి. నేను ఒక్కదాన్నే కాదు ఈ భోజనాన్ని తినేది, నేను ఒక్కదాన్నే కాదు ఈ కృప పొందేది, నేను ఒక్కదాన్నే కాదు ఈ మేలు పొందేది, నాతో పాటు కొంతమంది బిడ్డలు కూడా పొందాలి అని చెప్పి వాళ్ళకి నువ్వు దేవుని మాటలు చెప్పి మందిరానికి తీసుకొస్తూ ఉండాలి, మందిరాన్ని పరిచయం చేస్తూ ఉండాలి, మందిరంలో వాళ్ళని కూర్చోబెడతా ఉండాలి. వాళ్ళ శాపం నీ ద్వారా తొలగిపోవాలి. దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో వాళ్ళ మీద కూడా ప్రేమ వెళ్ళేటట్లు నువ్వు చేయాలి, వాళ్ళు కూడా కృప పొందేటట్లు చేయాలి, వాళ్ళు కూడా కనికరాన్ని పొందేటట్లుగా చేయాలి. అప్పుడు దేవుడు మనలో ఒక ముచ్చట పుట్టించే లక్షణాన్ని చూసి ఆనందిస్తాడండి. ఇది ముచ్చట పుట్టించే లక్షణం. ఇది ఎంతమందిలో ఉంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీతో పాటుగా, నీతో కూడా ఇంకెవరినన్నా తీసుకురావడానికి సిద్ధపడుతున్నావా? నీతో పాటుగా ఇంకెవరికన్నా ఉపదేశాన్ని నువ్వు అందిస్తున్నావా? నీతో పాటుగా ఇంకెవరినైనా ఉపదేశాన్ని అందించి, వాక్యాన్ని అందించి, దేవుని ప్రేమను వాళ్ళకి తెలియకపోతే తెలియజేసి తీసుకురావడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ విజయనమా. ఈ రోజున సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, ఈ రోజున సంఘము పిగిలి పగలాలి. ఎప్పుడైతే మరి పేతురు గారు దేవుని మాట విని, సీమోను పేతురు దేవుని మాట విని కుడి పక్కన వల వేస్తే ఆ వల పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయంట. అట్టి రీతిగా మందిరం నిండిపోవాలంటే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు కదా, నిన్ను ఆకర్షిస్తే నువ్వు ఇంకా అనేక మందిని తీసుకురావాలి మందిరానికి.
షులమతి సవాల్ ఇసురుతుంది, నువ్వు నన్ను ఆకర్షించయ్యా, నేను 10 మందిని వేసుకొస్తాను, మేము కలిసి వస్తాం. నాకు ఎంత బాగా నచ్చిందో మాట. నన్ను నువ్వు ఆకర్షిస్తే మేము కలిసి నీ దగ్గరకు వస్తాం, మేము పరిగెత్తుకొని వస్తామంది. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. నిజంగా ఈ వాక్యం ప్రభునతో మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రత్యక్షతని ప్రభునతో చెప్తున్నప్పుడు నేను ఎంత సంతోషించాను. నిజమే ప్రభువా, ఇంత ప్రత్యక్షత పొందుకుంటున్నామయ్యా, నీ ప్రేమను పొందుకుంటామయ్యా, నీ సిలువ త్యాగాన్ని మేము పొందుకున్నామయ్యా, నీ విలువైన రక్తం మా మీద ఉంది, మేము ఇంత ఆకర్షించబడుతున్నా ఎవరికి మేము నీ గురించి చెప్పి తీసుకురాలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని కన్నీరు పెట్టుకున్నాను. చాలామంది సంఘాలు, చాలామంది విశ్వాసులు దేవుడు ఆకర్షించినా, దేవుడు నీతో మాట్లాడుతున్నా, దేవుని ప్రేమ పొందుతున్నా, దేవుని కనికరాన్ని పొందుతున్నా, దేవుని మేలును పొందుతున్నా, కొంతమందిని తీసుకురాలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఒప్పుకుందాం ఈ యొక్క రాత్రిపూట, ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ కృపనివ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మల పంట, ఆత్మలను సంపాదించి మందిరానికి తేవాలి, ఆత్మల కొరకే పరిగెత్తాలి. ఏమండి, ఒక వేశ్య, రాహాబు అనే వేశ్య తన కుటుంబాన్నంతా రక్షించుకుంది. రాహాబు అనే వేశ్య, ఎరుకో పట్టణపు గోడల మీదుగా ఆమె గుడారం ఉంది, ఆమె తన కుటుంబం అంతా రక్షించుకుంది. వేగుల వారితో చెప్పింది, నా కుటుంబము కూడా రక్షించబడాలయ్యా, దయచేసి కనికరించండి అని వేగుల వారిని బతిమిలాడుకుంది ఆవిడ. అంతెందుకు, ఆ యాకోబు బావి దగ్గరకు మిట్ట మధ్యన వస్తున్న ఆ సమరయ స్త్రీ పాపాత్మురాలు ఊరిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చింది కదండి. వాళ్ళకంటే మనం తీసి పడేసే వాళ్ళమా? ప్రతిరోజు దేవుని కృప పొందుతున్నాం, ప్రతిరోజు దేవుని కృపలు అల్లాడుతున్నాం, ప్రతిరోజు దేవుని ఆత్మ కింద పొదుగుతున్నాం. వాళ్ళకంటే మనం ఎంత శ్రేష్టమైన వాళ్ళం. మనం ఎంతమందిని పట్టుకురావాలి, మనం ఎంతమందిని తీసుకురావాలి, మనం ఎంతమందికి సువార్త చెప్పాలి, మనం ఎంతమందిని చేర్చాలి. పాపాత్మరాలు, చెడిపోయిన వాళ్ళు, దౌర్భాగ్యులే. కొన్ని ఆత్మలు రక్షించగలిగితే ఇంకా మనం ఎన్ని ఆత్మలు రక్షించగలం? మనం ఎన్ని ఆత్మలు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టగలం? మనం ఎన్ని ఆత్మలు తీసుకొచ్చి దేవుని మందిరంలో నిలబెట్టగలం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఊరిని చెడగొట్టే పాపాత్మరాలు ఆమె పట్టణం సమరయ పట్టణాన్ని కదిలించేసుకొస్తే, ఎరుకో పట్టణపు మిద్దెల మీద గుడారమున వేసుకొని రాహాబు అనే వేశ్య తన కుటుంబాన్ని సైతం కాపాడుకుంటే, మనం ప్రతి వారం దేవుని మందిరానికి వస్తున్న మనం, ప్రతి వారం దేవుని ప్రేమను చూస్తున్న మనం, ప్రతి వారం దేవుని ప్రశంసను అనుభవిస్తున్న మనం ఇంకెంతమందిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాలి? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీలో ఈ లక్షణం ఉందా? మీలో విశేషం ఉందా? మీలో ముచ్చట పుట్టించేది ఏమన్నా ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దైవజనమ, మనది ఎత్తబడే సంఘం, మనది సార్వత్రిక సంఘం. రేపటి రోజున బోరం రోగంగానే రెప్ప పాటు మనం మాయమైపోవాలి. కాబట్టి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. షులమతి అనగా మనమే. షులమతి అనగా సంఘంలో ముచ్చట పుట్టించే లక్షణం ఉండాలి, సంఘములో మురిపించే లక్షణం ఉండాలి, సంఘంలో ముద్దొచ్చే లక్షణం ఉండాలి, సంఘములో విశేషమైన లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఏంటంటే మనము ఆత్మలని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాలి. 10 సంవత్సరాలు అయిపోతున్నా, 15 సంవత్సరాలు అయిపోతున్నా, 20 సంవత్సరాలు అయిపోతున్నా, నువ్వు ఒక్కదానివే, నీ భర్త, నువ్వు, నీ పిల్లలే కలిసి వస్తున్నారంటే ఎంత? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఎవ్వరికి ఒక్క మాట చెప్పి కూడా నువ్వు మందిరానికి తీసుకురాకపోతే ఎలాగ క్షేమాభివృద్ధి సంఘం పొందుతుంది? ఎలాగ మన కుటుంబాలు దీవించబడతాయి? ఎలాగ విశేషమైనటువంటి ఒక అతీతమైనటువంటి విశేషమైనటువంటి అవగాహన మనలో ప్రభు చూడగలడు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యెరూషలేము కుమార్తెలతో ప్రియుడు అంటున్నాడు, ఆమెలో ముచ్చట పుట్టించేటువంటి విశేషం ఏముందమ్మా, మీరు అంతగా పొగుడుతున్నారు ఆమెని అని ప్రియుడు యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంటే, యెరూషలేము కుమార్తెలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ తీసుకొస్తున్నారు. ఆమెలో మంచి లక్షణం ఉండండి. ఆమె దేవుని వాక్యం వింటేనట ఈ వాక్యం తీసుకెళ్ళి ఇంటి ఎదురు వాళ్ళకి చెప్పిద్దంట. దేవునికి స్తోత్రం. అదే మనం మనకు చక్కగా వాక్యం వినేసి ఇంటి దగ్గర వండి పెట్టుకున్న కూర చక్కగా తిని ఏమండి హాయిగా నిద్రపోతాం. ఒక్క మాట చెప్పం. అసలు నీ బుర్ర ఉంటే కదా ఇక్కడ మాటలు ఇక్కడ వింటావు. ఆ మెట్లు దాటి వెళ్ళంగానే ఏం చెప్పారు అయ్యగారంటే, ఏం చెప్పారా, ఏదో ఒక జోక్ చెప్పాడు, ఏదో ఇంకోటి చెప్పాడు, ఈ గుర్తుంటాయి. కానీ ఈ వాక్యం మాత్రం ఎవ్వడికి గుర్తుండదు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ మెట్లు దాటి వెళ్తే వాక్యం ఎవ్వరికి గుర్తుండదు. ఏం చెప్పారు అయ్యగారంటే, ఏదో చెప్పారు, అదే చెప్పారు, ఇదే చెప్పారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యమట ప్రభు విత్తంగానే ఒకడు ఉంటాడంటే ఎత్తుకెళ్ళిపోవడానికి విత్తింది.
వాడి పేరు చెప్తారా? బాగా మంచి ఫ్రెండ్ అంటింది మీకు, భలే చెప్పారు వాడి పేరు. తడబడతారనుకున్నాను వాడి పేరు చెప్పటంలో మీరు. మరి ఎంత మంచి స్నేహితుడు అన్నాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. సాతానుగాడు వెంట ఎత్తుకెళ్ళిపోతాడు, ఎందుకంటే ఫలించనివాడు. అది జ్ఞాపకం చేసుకుంది. ఈ పూటైనా ఈ ముచ్చట పుట్టించే లక్షణాన్ని కలుగుందామా? దేవుడు మురిసిపోతాడంటే ఈ లక్షణం వల్ల ఉంటే. నా బిడ్డ వెళ్ళిపోయి ఇంకొక ఇద్దరిని ఎత్తుకొచ్చేస్తుంది, ఇంకో ముగ్గురిని ఎత్తుకొచ్చేస్తుంది, సార్వత్రిక సంఘం అంటే ఇదిరా బాబని దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇవ్వండాలండి మన సంఘానికి. రేపటి రోజున దేవుడు ఒక మంచి సాక్ష్యంతో నిలబెట్టాలండి మన సంఘాన్ని దేవుడు. ఇగో ఈమె ద్వారా ఎంతమంది బిడ్డలు వచ్చారు, ఇదిగో వీడి ద్వారా ఎంతమంది బిడ్డలు వచ్చారని దేవుడు దేవదూతలకు సాక్ష్యం ఇవ్వాలి. కోట్ల దేవదూతలకు, ప్రధానులకి దేవుడు 24 పెద్దలకి నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళ ద్వారా వీళ్ళ ప్రాంతం మారిపోయింది, వీళ్ళ ద్వారా పట్టణం మారిపోయింది, వీళ్ళ ద్వారా సంఘం నిండిపోయింది, వీళ్ళ ద్వారా అనేక మంది మారుమనసు పొంది దేవుని మందిరానికి వచ్చి పశ్చాత్తాపడి నన్ను కలుగున్నారని సాక్ష్యం చెప్పాలా. జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయంలో ఉంచుకుందాం. విజయవాడలో కూడా సంఘానికి ఏదైనా వర్తమానం చెప్తే మీరు ఆత్మలను తీసుకురామంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఎవరో ఒక ఆత్మను పట్టుకొచ్చి కూర్చోబెడతారు. ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరం అండి ఈ ఉపదేశము, ఈ ప్రేమ, ఈ అభిషేకము, ఈ యొక్క దయాలత్వము దేవునిలో ఉన్న సకల సౌందర్యం, సకల ఐశ్వర్యం, సకల ఆశీర్వాదం మనం పొందుకోవడమే కాదు, ఇంకా అనేక మంది వీటిని రుచి చూడాలని చెప్పి ఆత్మను తీసుకొచ్చి కూర్చోబెడితే ఎవరికి ప్రయోజనం? మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మీ భర్తలకి, మీ వ్యాపారాలకి, మీ ఆరోగ్య పరిస్థితులకి, మీ సంఘానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ వెళ్ళొద్దు అంటే వాళ్ళని ఎదిరించైనా సరే ఫ్రెండ్స్తో వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. అదే ఫ్రెండ్స్ని చర్చికి తీసుకురారు. వాళ్ళు ఎక్కడ పిలితే అక్కడ వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్కడికన్నా పిలవనండి, ఏ పార్కు రమ్మని వెళ్ళిపోతారు, రోడ్ల మీద వాకింగ్ చేద్దామని వెళ్ళిపోతారు. ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వాకింగ్ స్నేహితులు ఉంటారు, టాకింగ్ స్నేహితులు ఉంటారు, మాట్లాడే స్నేహితులు ఉంటారు, పందెగ్రు స్నేహితులు ఉంటారు. ఎంతోమందితో ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. వారు పిలిచిన చోట్లకి వెళ్ళిపోతున్నారు. కానీ ఏనాడైనా నీ స్నేహితుల మందిరానికి తీసుకొచ్చేవా? ఏనాడైనా నువ్వు పిలిస్తే పారిపోతున్నావు, కానీ వాళ్ళని ఏనాడైనా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలన్నీ ఒకసారి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను చూడపోతే ఈ మాట మాట్లాడతాడు ఈ పూట దేవుడు నీతో. ఎన్ని సంవత్సరాల నుంచి నీతో దేవుడు మరి మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఒక్కదానివే రావటం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. నువ్వు ఒక్కడివే రావటం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా నీ ముఖమే కనపడుతుంది తప్ప ఇంకొకరిని తీసుకొచ్చాను ప్రభువా అని ఏనాడు రికార్డుకి ఎక్కలేదు. ప్రభు రికార్డుకి. ఒక పక్క దైవజనుడు మందిరంలో ప్రయాసపడుతున్నాడు, డయాస్ మీద ఈ బలిపీఠం దగ్గర ప్రయాసపడుతున్నాడు. కింద మీరు కూడా ప్రయాసపడాలి. ఆత్మల భారము కొరకు దైవజనుడు ఎంత ప్రయాసపడుతున్నాడో అంతకంటే ఎక్కువగా సమాజంలో మీరు ప్రయాసపడాలి. మీరు రండి, మా చర్చిలో ఉపవాస ప్రార్థనలు పెట్టారు. ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడని తీసుకురావాలి. వాళ్ళు వెంట పెట్టుకుని రావాలి. వారు రెడీ అవుతుంటే వారి దగ్గర ఉండి త్వరగా వారిని ఫాస్ట్గా రెడీ చేసి వాళ్ళని తీసుకొని రావాలి. ప్రభువా ఇదిగో ఈ ఆత్మ నేను తీసుకొచ్చాను ఆయన, ఈ ఆత్మను తీసుకొచ్చి నా పని అయిపోయిందని చేతులు దులుపకూడదు. ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి కన్నీరు కార్చి. ఈ ఆత్మ ఇక్కడ నిలిచిపోవాలయ్యా, ఈ ఆత్మ ఇక్కడ నిలబడిపోవాలయ్యా, ఈ ఆత్మ ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలయ్యా, ఈ ఆత్మ ఇక్కడ నాయన లొంగిపోయి విధేయత చూపించాలని ప్రార్థన చేసుకోవాలి. మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్తాను నేను. మా చర్చిలో, విజయవాడ చర్చిలో ఎప్పుడు అభిషేక ప్రార్థనలు పెట్టినా క్రొత్త ఆత్మలు వస్తారండి, మామూలప్పుడు రారండి. వీళ్ళందరూ ఇప్పుడు ఏదన్నా అయ్యగారు ఇప్పుడు మీటింగ్స్ పెట్టారనుకోండి, అన్ని చర్చిలో వస్తారు, అన్ని ఊర్లో వస్తూ ఉంటారు. అలాగే విజయవాడలో ఏ మీటింగ్ మేము పెట్టినా చర్చిలో 7 శుక్రవారాలని లేదంటే 21 రోజుల ప్రార్థనలని కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. తర్వాత అభిషేక ప్రార్థనలు అయిపోయినాక తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ అవటం నేను చూశాను చాలామందిని. దేవునికి స్తోత్రం కలుగునగా. అలా ఆత్మలు స్థిరమైపోవాలి. ఎన్ని రోజులు అయ్యగారు ఉపవాస ప్రార్థనలు? 5 రోజులు. 5 రోజులు ఎవరినొకరు పట్టుకొచ్చామంటే, అలా కూర్చోబెట్టామంటే ఈ 5 రోజులు వాళ్ళు ఈ ఉపదేశాలు విని, ఈ వాక్యాలు విని, పలానా దైవజనులు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో ఒక రాయి తగిలిద్ది, తగలకుండా మాత్రం ఉండదు. ఎలాగోలా దేవుడు వారితో మాట్లాడతాడు, ఎలాగోలా వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, కుటుంబాలను కడతాడు. ఇక తర్వాత నుంచి నువ్వు పిలవక్కర్లా, ఆమె నిన్ను పిలుచుకొచ్చే రేంజ్కి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాకపోతే ఇది ఒక ముచ్చట పుట్టించే విషయం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక ముచ్చట పుట్టించే విషయం. ఆత్మలను తీసుకురావటం మనలో ముద్దొచ్చే విషయం అంట. ఉందా నీలో ముద్దొచ్చే విషయం?
దేవుడిని చూసి అబ్బో భలే ముద్దొస్తుంది షులమతి అని అనగలడా? అమ్మ ఈ సంఘం ఎంత ముచ్చలు పుట్టిస్తుంది నాకు అని దేవుడు అనగలడా? ఆ క్వాలిటీ నీలో ఉందా? ఆత్మను సంపాదించి ఆత్మలతో మాట్లాడి మందిరానికి తెచ్చే మంచి క్వాలిటీ నీలో ఉంటే ఖచ్చితంగా రేపటి రోజున దేవుని నోటి చేత మనము ఘనపరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం చెప్తా చూడండి. పరమగీతంలో 2వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 3 దేవునికి మహిమ కలుగునగాక. షూలమితి అంటుంది, నేను ఆనందభరితురాలనై నేను దేవుని నీడలో కూర్చుంటానందబో. ఎంత మంచి మాట అండి. ఇది 2వ క్వాలిటీ. షూలమితిలో ముచ్చట పుట్టించగలిగిన క్వాలిటీ ఇది 2వ క్వాలిటీ. మొదటి క్వాలిటీ ఏంటి? ఆమెను ఒక్కదాన్ని ఆకర్షిస్తే మిగతా వాళ్ళు వేసుకొని వస్తుందట. 2వ క్వాలిటీ ఆనందభరితురాలనై నేను నీ నీడలో కూర్చుందును. ఆమె అంటుంది, ప్రభువా నేను నీ నీడలో ఉంటాను ప్రభువా, నేను నీ రెక్కల క్రింద ఉంటాను ప్రభువా. కీర్తన 91 అందరికీ కంఠస్థమే. కీర్తన 91 మహోన్నతుని చోటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రవించువాడని ఒక చక్కని లేఖనం అక్కడ సెలవు ఇవ్వబడుతూ ఉంది. దేవుని నీడలో ఎలా ఉండాలంటే మనం పిచ్చెక్కిపోయింది నాకు ఈ మాట, ఆనందభరితులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. చాలామంది ఏంద్రా బాబా ఒకడి నీడ కింద నేను ఉండడం ఏంది, ఒకడు వెలుగులో నేను ఉండడం ఏందని ఈడే ఒక వెలుగుగా మారిపోదామని బయటకు వచ్చేస్తూ ఉంటాడు. మొత్తానికి కాలిపోయి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. ఒకరి నీడలో ఉండడానికి ఆమె చూడండి ఒక్కని నీడలో ఉంది. నేను ఒకని కింద ఉండడం ఏంటి, నేను ఒకని వెలుగులో ఉండడం ఏంటి, నేను ఒకని కింద లోబడి ఉండడం ఏంటి, నా వెలుగు నాకున్నది, నా బిల్డప్ నాకుందని బయటకు రాలేదు షూలమితి. అయ్యా నేను ఆనందభరితురాలని నీ నీడలో కూర్చుంటాను. నేను అంతే. నాకు ఎవరి నీడ వద్దు, నాకు ఏ నీడ వద్దు, నాకు ఏ గొప్పతనం వద్దు, నాకు ఏ అర్హతలు వద్దు, నాకు నీ నీడ చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నీడలో ఉండిపోవాలా, ఆ నీడలో ఒదిగిపోవాలా, ఆ నీడ చోట్ల భద్రపరచబడాలా, ఆ నీడలోకి వెళ్ళిపోయి దాక్కోవాలా. ఇటువంటి క్వాలిటీ సంఘానికి ఉండాలి. వెలుగులోకి వచ్చేయాలి, అందరికీ కనబడిపోవాలి. ఏమండి ఇప్పుడు మీటింగ్స్ పెడితే అయ్యగారులందరూ కూర్చుంటారు చూస్తారు, స్టేజ్ మీద చక్క కుర్చీలు వేసుకొని ఒకడు వస్తాడు, ఇన్షర్ట్ వేసుకుని ఒకడు వస్తాడు. ఊరకని పనిపాటి ఏమి లేదు, అందరూ ఆయన చూడాలని. మంచిళ్ళు గించిళ్ళు అన్నీ ఉంటాయి మాకు. అయ్యగారు ఏమైనా కావాలా అంటాడు చెవు దగ్గర. మాకేం విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. అది ఏం లేదండి, కొత్త సెట్ వేసుకొచ్చాడు అందరూ చూడాలని. చూసారండి కొంతమంది ఏదైనా పని చేస్తే అందరి కాలంలో పడిపోవాలి, అందరికి చూపించేసుకోవాలి, అందరికీ ఇదైపోవాలి. అయ్యగారు నన్ను బాగా పొగిడేయాలి, బాగా మెచ్చుకోవాలి, బాగా స్పీక్ చేసి వేయాలి, నా గురించే చెప్తూ ఉండాలి. ఈ కోరుకునే వాళ్ళు ఒకళ్ళ నీడలో ఉండేవాళ్ళు కాదండి. వీళ్ళు సొంత వెలుగది. వీళ్ళు బయటకు వచ్చేసేవాళ్ళు వీళ్ళు. కానీ దాక్కుని కొంతమంది ప్రజలు ఉంటారండి, వాళ్ళతో ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. కొంతమంది దాక్కుని ఉంటారు, కానుకిచ్చి కూడా కొంతమంది దాక్కుంటారు. స్తోత్రం చెప్పండి. ఏమండి కానుకిచ్చి కూడా కొంతమంది దాక్కుంటూ ఉంటారు. మందిరానికి పరిచయం చేసి కూడా కొంతమంది దాక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటి, వేరొక నీడను వాళ్ళు కోరుకునేవారు కాదు, వాళ్ళ సొంత నీడను కోరుకునేవాళ్ళు కాదు, వాళ్ళ సొంత వెలుగును కోరుకునేవాడు కాదు. దేవుని నీడలో వాళ్ళు కూర్చుంటారు అంతేనండి. అన్నీ చేస్తారండి, కానీ అయ్యగారు ఎక్కడ మా పేరు చెప్పొద్దంటారు. వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్పొద్దు అయ్యగారు నా పేరు, అన్నీ వాళ్ళే చేస్తారండి. గొడ్డులా కొంతమంది కష్టపడతారండి, దాక్కుంటారు చివరికెళ్ళి. ఒక్కోసారి అయ్యగారు ప్రేమతో వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు తప్ప వాళ్ళు చెప్పమని కూడా అనరు. కానీ దేవుడు ఒక్కోసారి మాతో మాట్లాడడం వాళ్ళ గురించి చెప్పానని చెప్తూ ఉంటాడు. చూడండి కొంతమంది బిడ్డలు అలా సమర్పించేసుకుంటూ ఉంటారు. ఏది చేసినా బయటికి రాకూడదు, నేను దేవుని వెలుగులో ఉండాలి, నేను దేవుని నీడలో ఉండాలి. ఎలా? ఆనందంగా గడపాలి. దేవునికి స్తోత్రం. ఇసుక ఇబ్బందిగా చిరాగ్గా కాదు. ఒక నీడలో నేను ఉండడం ఏంటి, ఒకరి కింద నేను ఉండడం ఏంటని లోన్లీగా బయటకు వచ్చేసి సొంత వెలుగులు సొంత డబ్బాలు కొట్టేసుకుని బయటకు వస్తే వాళ్ళ జీవితం ఎంతో కాలం నిలబడి ఉండదు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మా చర్చిలో బిడ్డలు సహాయం చేసినప్పటికీ కూడా బయటికి వాళ్ళు చెప్పొద్దంటారు, అసలు నేను చెప్పడం మానేస్తూ ఉంటాను. పేర్లు ఎక్కడ అనౌన్స్మెంట్ చేయబడవండి, మొత్తం కప్పుంచేస్తాం. అందుకే ప్రభు సంఘానికి రహస్యంగా ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు రహస్యంగా ఏదైనా చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే రహస్యంగా ఇస్తాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునగాక.
నేమ్ కావాలి, మాకు ఫేమ్ కావాలి, మాకు డప్పుకులతో కొట్టాలంటే మాకంటే ఎవడు బాగా చెప్పరు మీ గురించి, బాగా చెప్తాం మేము. కానీ పోయేది ఎవడికి? ఆశీర్వాదం పోయేది ఎవడికి? దీవెన పోయేది ఎవరికి? పర్లేదు చెప్పండి, పోగొట్టుకున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు? దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు వాళ్ళ పేరు చెప్తేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కొంతమంది వాళ్ళ పేర్లే చెప్పాలి అప్పుడే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఎందుకు? ఎవరికి తెలియదు. ఎందుకు అయ్యగారు నేను చేయలేదనుకుంటారు, నేను చెందలేదనుకుంటారు. కాదండి, మీరు ఏది చేసినా పరలోక రాజ్యంలో ప్రభు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటాడు. నా బిడ్డ ఖచ్చితంగా నేను దీవెన ఇవ్వాలి, నా బిడ్డ ఖచ్చితంగా నేను ఆశీర్వాదం ఇవ్వాలి. అన్నీ తెలియకుండా పరిచర్య చేస్తుంది, నా నీళ్ళలో దాక్కుంటుంది, నా వెలుగులో దాక్కుంటున్నాడు నా బిడ్డ, అన్నీ చేస్తున్నాడు, గొడ్లా కష్టపడుతున్నాడు. కానీ కష్టపడినోళ్ళ కనపడుతున్నాడు. నేను ఎలాగైనా ఆ బిడ్డను దీవించేయాలి, ఆ సంఘాన్ని ఆశీర్వదించేయాలి, ఆ బిడ్డను అభిషేకంతో నింపేయాలి, ఆ బిడ్డ కోరికలు తీర్చేయాలని దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది చేసినా ఒక్కని నీడలో ఉండి మనం చేయాలండి. ఏది చేసినా ఒక్కని వెలుగులో ఉండి చేయాలండి. మనం బయటికి రాకూడదు, మనం కనుమరుగైపోవాలి, మనం దాచబడాలి. మోషేని దాచినట్టు నన్ను దాయండి అని ప్రార్థన చేయండి. 3 నెలలు మోషే ఏం చేయబడ్డాడండి? దాచబడ్డాడు కాబట్టే నాయకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. దాచబడ్డాడు కాబట్టే ఇశ్రాయేలు ప్రజలను విమోచించేవాడయ్యాడు. దాచబడ్డాడు కాబట్టే దేవుడు మోషే కొరకు దిగి వచ్చాడు. ఇప్పుడు నేను ఒక మంచి మాట చెప్తాను, మీరు గట్టిగా ఆమేన్ చెప్పాలి. చెప్తారా? మనం కూడా దాచబడితే దేవాతి దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడతాడు. మనం కూడా దాచబడితే మనము కూడా అనేక మందిని విడిపించే యోధులుగా మారిపోతాం. మనం కూడా దాచబడితే ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మారిపోతాం. హల్లెలూయా. మనం దాచబడాలి అనండి. మీరు ఏమనుకోకపోతే పక్కన వాళ్ళు చేయలాక్కొని నువ్వు దాచబడాలని, ఎక్కువ చేయబాక, దాచబడాలను. దేవుడి వాళ్ళు ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాచబడితే కనబడేనండి ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు. అన్నీ కూడా నేను చెప్తున్నానని కదా, వాక్యంలో సెలవిస్తుంది. షులమెతి ఆనందభరితురాలై ప్రభు నీడలో దాక్కొనుందటండి. ఎంత గొప్ప లక్షణం అండి అది. నాకు ఘనత వద్దండి, నాకు పేరు వద్దండి, నాకు గొప్ప వద్దండి, నేను వెనక్కుంటానండి. పరిశుద్ధులకి పరిచర్య చేయటమే నా లక్షణం అండి. మందిరానికి గొడ్డులాగా కష్టపడటమే నేను సమర్పించుకున్నాను. నా పేరు చెప్పడానికి కాదు, నన్ను గొప్ప చేయడానికి కాదు, 10 మంది నన్ను చూసి షబ్బాష్ అంటానికి కాదండి. నేను దేవునికి పని చేయడానికి తీర్మానం తీసుకున్నాను. నేను ఒక గాడిదనండి, నేను గార్ధవాన్ని, 2 దొడ్ల మధ్య ఉండే గార్భవాన్ని. నేను దేవుని భారాన్ని మోసేదాన్ని, నేను దేవుని భారాన్ని మోసేవాడిని. నేను దైవజనుడికి పరిచర్య చేసేవాళ్ళం, పరిశుద్ధులకి పరిచర్య చేయటమే మా లక్ష్యం. అంతే. పేరు చెప్పించుకోవడం మా లక్ష్యం కాదు, మా పేరు డబకాలు కొట్టించుకోవడం మా లక్ష్యం కాదు. చెప్తేనేమో అయ్యగారికి భజన చేసి, చెప్పకపోతేనేమో బొంగమూతి చెప్పుకునే కోటి మా దరిద్ర కొల్చి మాలో లేదని చెప్పాలి. రేపటి రోజున మనం దాక్కోవాలా? ఏది చేసినా దాక్కోవాలా? పని చెయ్యాలి, వెళ్ళి దాక్కోవాలి, ఇవ్వాలి, వెళ్ళి దాక్కోవాలి, రావాలి, వెళ్ళి దాక్కోవాలి, ఎవరికి కనపడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది నేను సేవ స్టార్టింగ్లో నాకు చాలా బాగా గుర్తు, బాడవపేటలో ఒక మంచి విశ్వాస గృహం ఉందండి. నేను సేవ స్టార్టింగ్ చేసినటువంటి క్రమంలో నాకు డ్రమ్ అనేది లేదు. డ్రమ్ అనేది లేకపోతే అలాగే పెట్టుకుంటా వెళ్ళిపోయేవాడిని. డ్రమ్ లేదు. అయితే మరి ఆ బ్రదర్కి ఏమనిపించిందో ఏమో, ఒక బ్రదరు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసేవారు మందిరానికి. ఏమనిపించిందో ఏమో కానీ ఒక చక్కని డ్రమ్, అప్పట్లో 1500 ఇప్పుడు ఈ డ్రమ్ ఇప్పుడు చాలా రైట్ అయిపోయింది అనుకుందాం, 2000 3000 దాకా వచ్చేసింది ఆ డ్రమ్. అప్పట్లో 1500 అలా కొని నేను రాకముందే చర్చిలో అలా పెట్టేశారు. ఇది ఎవరు కొన్నారు, ఏంటి గొడవ, ఏంటి గోత్రం ఏంటి అని ప్రేయర్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఎవ్వరూ చెప్పట్లేదు. అసలు ఎవరు కొన్నారు, వాళ్ళు ముఖాలు చూసుకున్నారు, ఇది ఎవరు తెచ్చారు అని అంటే. అంత అయిపోయింది, డ్రమ్ముతో ఆరాధన జరిగింది. అయిపోయిన తర్వాత
ఆ ఫ్యామిలీ నన్ను ఇంటికి పిలిచారు, అయ్యగారు మీరు ప్రార్థన చేయాలి, మా ఇంట్లో కొంచెం బాగోట్లేదని ఇంటికి పిలిస్తే వాళ్ళకి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అంకుల్తో మాట్లాడుతున్న, అంకులు అసలు ఆశ్చర్యకరంగా ఉంది, అసలు ఎవరు తెచ్చారో డ్రమ్ము కానంటే ఆయన నోరు తెరిచి అన్నాడు, మీరు ఎక్కడా చెప్పొద్దు అయ్యగారు, మీరు ఎక్కడా చెప్పొద్దు, దేవుడు నన్ను ప్రేరేపించారు, నేను తీసుకొచ్చి అక్కడ పెట్టాను, మీరు ఎక్కడి పొర్రపాటుని చెప్పొద్దు అని ఆయన చెప్పారు. ఇప్పటికీ 14-15 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు కొన్న విషయం ఎవ్వరికీ తెలియదు. 14-15 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అది నువ్వు అనుకో, నేనే కొన్నాను, అది నేనే ఏంటంటే బోడీ నువ్వు కాకపోతే ఇంకోటి కొంటాడు. అక్కడ ఆశీర్వాదం వచ్చేది ఏమైపోయింది, పోద్ది, ఉండదు. మీకు చెబుతుంటే అసలు తెలిసామదండి, నాకు అర్థం కాదు, మీరు తెక్కలోలాగా ఉన్నారు, నాకు అర్థం కాదు అసలు. యేసుప్రభు ఏమంటున్నాడు, చెప్పబాకండి, దాక్కుండా యేసుప్రభు అంటే నువ్వు వచ్చేస్తా బయటకని, గేట్లు తెలిసేది బార్ గేట్ నేనే అంటే మొత్తం వెళ్ళిపోతుంది. యేసుప్రభు ఇచ్చేవాడు దాచేసుకుంటున్నాడు, అమ్మో దీనికి ఇవ్వకూడదు బాబు, కుళ్ళిపోద్దాలాగా ఇదేంటారు బాబు, పేరు కోసం ప్రఖ్యాతి కోసం. వినండి, బయట పేరు నాకు వద్దనుకుంటే ప్రభు ఆశీర్వాదం నీకు వచ్చేస్తుంది. అదే కావాలనుకున్నానికి ఎన్ని రోజులు చెబుతారమ్మా, డ్రమ్ము కొంది శాంతమ్మ, డ్రమ్ము ఉన్నంత వరకు చెబుతారు, తర్వాత అయిపోద్ది, దేవునికి స్తోత్రం. కానీ దేవుని ఆశీర్వాదం తరతరాలు నిలిచి ఉంటుంది. దేవుని ఆశీర్వాదం నీ పిల్లల కొట్ట గట్టిగా చెప్పట్ల, తరతరాలు నిలిచి ఉంటుంది. అందుకే ఏం చేయాలి, అన్నీ నేనే చేయాలి అనండి, కానీ దాక్కోవాలి. చెప్పండి, దాక్కోవాలి, దాగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉందంటే షులమతి ఆనందంగా దేవునికి స్తోత్రం, ఆనందంగా అన్నీ ఆమె చేస్తుందంట, వెళ్ళిపోయి దాక్కుంటుందట, అన్నీ ఆమె చేస్తుంది, మందిరంలో పనంతా ఆమె చేస్తుంది, కానీ ఏమీ చేయనట్టు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ప్రభు ఆశీర్వదిస్తాడు, బలమైన ఆశీర్వాదం వాళ్ళ మీద దిగి వస్తుంది. జనమందరినీ ఆశీర్వాదాన్ని చూడాలా, జనమందరూ నీ దీవెనను చూడాలా, నువ్వు ఆశీర్వదించబడుతుంటే, నువ్వు దీవించబడుతుంటే జనములు చూడాలా, దైవజనుడు చూడాలని ఆశీర్వాదాన్ని. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే యేసుప్రభువులో మంచి లక్షణం ఉంది. యేసుప్రభు అంట కొండ మీద ప్రార్థన చేసుకుని పొద్దున్నే కిందకు దిగి వస్తున్నాడంట. అయితే కొంతమంది పూలదండలు పట్టుకుని ఉన్నారట. యేసుప్రభు వారు చూశారట, వాళ్ళని చూసి అమ్మో ఎక్కడ నా మీద వేసేస్తారో పూలదండలో, ఎక్కడ నన్ను రోషం చేసేస్తారో, ఎక్కడ జైలు కొడతారోనని మళ్ళీ దిగొచ్చిన కొండ మళ్ళీ ఎక్కేసాడంట. ఉందండి బైబిల్లో మాట చక్కగా. మరలా ఆయన పారిపోయాను. యేసుప్రభే ఘనత నాశించాలి, మనకు ఎందుకండి, మనం దిక్కుమాల ముఖానికి చెప్పండి. ఘనత ఎందుకు, ఆ పేరు ఎందుకు, ఆ ప్రఖ్యాతలు ఎందుకు, వద్దనండి, అని ఛేదరించుకోవాలండి. యేసుప్రభే ఘనత నాశించాల, యేసుప్రభే పేరు పొందాల, యేసుప్రభే. జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి జ్ఞాపకంలో పెట్టుకుందాం. మనం దేవుని కొరకు కష్టపడే బంట్లు మనమందరం కూడా ప్రభు భారాన్ని మొయ్యవలసిన వారు, దైవజనులతో పాటు మీరు కూడా, సంఘం కూడా చాలా భారం కలిగి సేవలో ముందుకు వెళ్ళవలసిన వారు, ఆయన అతీతమైన ఆశీర్వాదాన్ని పొందవలసిన వారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ షూలమతిలో ముచ్చట పుట్టించే రెండో లక్షణం ఏంటండి, ఆమె దేవుని నీడలో ఆనందభరితురాలై దాక్కుని ఉంటుందట. అంతే, అన్నీ మనమే చేయాలి కానీ దాక్కోవాలి అనండి. కాదు, అన్నీ నేనే చేయాలి కానీ దాగి ఉండాలి అనండి. ఎవరో ఒకళ్ళు అన్నీ ఇదే చెయ్యాలి, నేను డబ్బుకు కొట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ మీ పాత గతంలోకి వెళ్ళి ఆలోచించండి. దేవునికి ఇచ్చింది అంత డమక వేసుకుంటే ఏమన్నా వచ్చినట్లుందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను మీకే వదిలేశాను. ఏమన్నా మేలు పొందినట్లున్నావా, ఏమన్నా ఆశీర్వదించబడినట్లున్నావా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ రోజున అన్నీ రహస్యంగా చేద్దాం, దాగి చేద్దాం. ఒక్కరి నీడలో ఉండడానికి ఇష్టపడదాం, ఒక్కరిని వెలుగులో ఉండడానికి ఇష్టపడదాం. దేవుని వెలుగులోంచి, దేవుని నీళ్ళలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయొద్దు. అన్నీ మనమే చేయాలి, అన్నీ మన ఫ్యామిలీలో చేయాలి. అసలు అవకాశం వస్తే మన ఫ్యామిలీ వదులుకోకూడదు. దేవుని పని విషయంలో అవకాశం వస్తే నీవు, నీ పిల్లలు, నీ భర్త వెనక్కడిగా వేయొద్దు. అన్నీ చేద్దాం కానీ దాక్కొని ఉందాం. ఆశీర్వాదాలు తరతరాల మన మీద నిలబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవ చూద్దాం, మూడవ ముచ్చట పుట్టించేటువంటి విధానాన్ని చూద్దాం. 3వ అధ్యాయం, పరమగీతములు 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం.
నా తల్లి ఇంటికతని తోడుకొని వచ్చి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పడుకొని షోలమతి పడుకొని ఎతికిందంట మంచం మీద. ప్రియుడు వెళ్ళిపోయాడు. ఓ రాజవీధుల్లో సంత వీధుల్లో పరిగెత్తుకుంటూ ప్రియుడిని ఎత్తుక్కుంటూ వెళ్ళింది. కొంతమంది కావలులు కనపడ్డారు. వాళ్ళని అడిగితే వాళ్ళు డ్రెస్సు లాక్కొని బట్టలలాగేసుకుని ఆమె మీద వస్త్రాలాగేసుకుని ఆమెను పిచ్చబాదుడు బాదారు. వాళ్ళ నదులు కొంచెం ముందుకు రాగానే ప్రాణప్రియుడు ఆమెకు కనపడ్డాడట. ప్రాణప్రియుడు ఆమెను పట్టుకుందట. ప్రాణప్రియుడు కాళ్ళ మీద పడిపోయిందంట. ఇక అంతేనా, చేతులు దులుపుకొని వెనక్కి వచ్చేసిందా? కాదు, ఆమె ప్రాణప్రియుణ్ణి ఇంటికి తెచ్చుకుంది. ముచ్చట పుట్టించే లక్షణం, మూడో లక్షణం ఇది షులమతిలో. ప్రాణప్రియుడు దొరుకుతున్నాడు, మందిరంలో దొరుకుతున్నాడు. ఆయన పట్టుకుంటున్నాం, పాదాలు పట్టుకుంటున్నాం, ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాణప్రియుడిని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇంటికి తీసుకెళ్ళాలా? ఇక్కడే కాదు ఆరాధన, ఇక్కడే కాదు వాక్యం చదివేది, ఇక్కడే కాదు ఇక్కడే కాదు చప్పట్లు కొట్టేది, ఇక్కడే కాదు పాటలు పాడేది, ఇక్కడే కాదు వాక్యం వినేది. ఈ ప్రాణప్రియుడిని మన ఇంట్లోకి తీసుకెళ్ళాలా? మన ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలా? మన ఇంట్లో ప్రార్థనలు జరగాల? మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరగాల? మన ఇంట్లో దైవజనుని పిలిపించుకొని ప్రార్థనలు పెట్టుకోవాలా? మన ఇంట్లో కూడా ప్రభుని తీసుకెళ్ళిపోవాలా? మన ఇంట్లో కూడా ప్రభు కృప రావాలా? మన ఇంటి మీద కూడా ప్రభు వెలుగు రావాలా? మన ఇంటి మీద కూడా అభిషేకం రావాలా? మన ఇంటిని కూడా ప్రభు దర్శించుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరి ఇంట్లో నెలకు ఒక్కసారి ప్రార్థన జరిగింది చేయి చూపించండి. భక్తులందరికీ నా వందనములు, భక్తులందరికీ వందనాలు. పరమ భక్తులు అట్టింది మీరందరూ కూడాను. అంటే ఇక ఇక్కడేనా, ఇంకెళ్ళ దగ్గర ఏముండవా? అప్పట్లో ఇక్కడే నీకంతా అయ్యగారండి. నెలలో ఒక వారం, లేదంటే ఒక రోజు, లేదంటే ఒక గంట ప్రార్థన చేయండి. కొంప చుట్టూరు శాతాలు నాటిపోయి ఉన్నాయి. ఏమండి ఎందుకు? అది నేను అంటున్నా. చర్చికి వస్తున్నారు, ప్రాణప్రియుడు ఇక్కడ దొరుకుతున్నాడు, పట్టుకుంటున్నారు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని కొంపలకి. నాకు అర్థం కాదు. ఇంటికి వద్దా? ఇంటికి వస్తే మోగుతీయా తెరలు? గోలగోలగా ఉంటుందా? ఇల్లంతా గందరగోళంగా ఉంటుందా? సీరియల్తో సినిమాలతో అందుకే వద్దంటున్నారు ప్రభుని. ఆ పండే నాకు అన్నీ తెలుసు, దేవునికి స్తోత్రం. 14-15 సంవత్సరాలకు సేవలు ఉన్నాను కాదంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అసలు టీవీ లేని ఇల్లు ఒక్క చేతులు పైకెడితే మురిసిపోతాను. మా భక్తులందరూ కొంతమంది మిగతా అమ్మో ఏంటి 2-3 టీవీలు లేనిది ఎందుకు లేవు సిస్టర్ అంటే మరి ఏంటంటే మరి డబ్బులు లేవు అంటారేమో. మరి లేదంటే మరి వాక్యం విని తీసేసాను అంటారా? డబ్బులు లేకండి, కనెక్షన్ పెట్టించుకోలేదు. డబ్బులు ఉంటే పెట్టించుకుంటాం, మీరు మామూలు కాదు. అందరి ఇళ్లలో టీవీ ఉండటం తప్పు కాదు. తప్ప మరి ఏ తప్పు మీ దృష్టిలో చెప్పు అమ్మా? ఒక ఆమె టీవీ కొనుక్కోవటానికి ప్రార్థన చేయమంది నన్ను. ప్రార్థన చేశాను. అయ్యగారు టీవీ కొనుక్కుంటే ప్రార్థన చేయండి, ఇంట్లో 24 గంటలు వాక్యం ధనం మోగిపోవాలి. మీ వాక్యమే పెట్టుకుంటాను. యూట్యూబ్లో మీరు పెడతారు కదా, నేను మీ వాక్యమే పెట్టుకుని వింటాను. సువార్త అయ్యే ఏమి ఎక్కించుకున్నాను. పెద్ద టీవీ ప్రార్థన చేశాను. ఇంట్లో పెట్టుకుంది. దేవా స్తోత్రం నాయనా, నీ మాటలే వినాలి ప్రభా, నీ ఆరాధనే చూడాలి ప్రభా, అయ్యా అడుగడుక్కి నీ ధ్వని మోగాలి నాయనా, అటు కృపనివ్వండి అని ప్రార్థన చేసి పెద్ద సిలువేసేసి వచ్చాను. టీవీకి పైనుంచి కింద పెద్ద సిలువేసేసాను. పెద్ద సిలువేసి వస్తే ఆ మొదటి రోజు ఊరకనే యూట్యూబ్లో నాది పెట్టి ఆ పెట్టిన ఒక అరగంటకి సినిమాలు మోగిచ్చేసింది. ఆమె మోగిచ్చేసింది, ఎవడో పెట్టలా. భర్త లేడు, ఎవడు లేడు ఆమెకి. ఇప్పుడు భర్త ఉంటే పనికి మనలో తాగుబోతుడు పెట్టుకున్నాడు అంటే ఒక ఈమె పెట్టేసిందంట. నాకు ఇంటి పక్కన వాళ్ళు చెప్పేశారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు మీరు ఎందుకు ప్రార్థన చేశారు? టీవీ కొనుక్కుంది. అసలు టీవీ కొనుక్కుని కానీ మాకు నిద్ర లేవు, పక్కన ధనాధన పెద్ద సౌండ్ పెట్టేసింది. మీరు ఇలా వెళ్ళారంటే అరగంట అయ్యిందో లేదు ఏసునామూలో. అసలు ఆ పాట వినటం ఇదైపోయింది. అయ్యగారు కొంచెమే వచ్చింది మీ పాట, ఏదో పెట్టేసింది ఆరాధన పాట, వెంటనే మార్చేసి ఇంకోటి ఏంటో డీజే పెట్టింది. అయ్యగారు అమ్మ నిజంగా ఆమె పెట్టిందా? నిజంగా ఆమె పెట్టిందండి. జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు నాకు అర్థం కాదు. ప్రాణప్రియుడు ఎందుకు నీ ఇంట్లోకి తీసుకెళ్ళవు? ఇంట్లో నానా రకాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఆయన నువ్వు తీసుకెళ్ళవు. ఎందుకంటే బతుకుపడినారు బయటపడిపోద్ది కదా కొంపకు వచ్చేస్తే. అయ్యగారిని కూడా పిలవ ఒక్కోసారి. ఒకవేళ పిలిచిన అయ్యగారు వెళ్ళిపోతారా? ఎప్పుడు మరి అయ్యగారు అంటే కుదరవు కదా యాశాలు. మరి అన్నీ ఇంట్లో బోల్డ్ ఉంటాయి కథలు. కానీ పూట నేను చెప్తున్నాను, ప్రాణప్రియుడిని ఇంటికి పట్టుకెళ్ళి కృప రావాలండి. విజయవాడలో పెట్టలు, సంఘంలో పెట్టలు, వాళ్ళ ముందు పోగలితే కొమ్ములు వచ్చేస్తాయి. ఎందుకు మీ ఇలాంటి వాళ్ళ దగ్గర చెప్పాలి విజయవాడ గురించి, చర్చి గురించి. వాళ్ళ ముందు ఎప్పుడే పోగండాను.
తిట్లు ప్రతివారం తిట్లాలి, ఎంత మంచి చేసింది దేవునికి. అయిన పాపం గొడ్లాగా వచ్చి పడిపోతూ ఉంటారు పాదాల మీద. దేవునికి స్తోత్రం. మీరే దిక్కు శరణం అనుకుంటా వచ్చి చర్చిలో పడిపోతారు. ఎంత తిట్టని ఎన్ని మాటలని వాళ్ళు ఎంత మంచి చేసిన పొగడ్తలు ఉండవండి. దేవుడు కృపలో అటువంటి బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా నెలకొకళ్ళ ఇంట్లో అంటే నెల ప్రార్థనలు జరుగుతాయి కొంతమంది గృహాల్లో. నేను విసిగిపోతాను కానీ వాళ్ళు అసలు విసిగిపోరు ప్రార్థన విషయాలు. మందిరానికి రావటమే కాక మళ్ళీ నెల కూడా ప్రార్థనలు పెట్టించుకుంటారు. ఈ సువార్త మా ఇంటికి కూడా రావాలి, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా రావాలి, మా ఇంట్లో ఈ సువార్త వినపడాలి, మా ఇంట్లో ఉపదేశం వినపడాలి. ఒకసారి పెట్టించుకోండి అండి, చాలా ఆశీర్వాదం. ప్రాణ ప్రియుని మన ఇంటికి కూడా తీసుకెళ్దాం, ప్రాణ ప్రియుని మనతో పాటు తీసుకెళ్దాం. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తారు? బాగానే తప్పట్లు కొడుతున్నారు కానీ ఏమండి భక్తులు. కుటుంబ ప్రార్థన యేసు ప్రభు వారు ఎన్ని క్వశ్చన్లు, అమ్మ కుటుంబ ప్రార్థన చేసుకుంటావు తల్లి, ప్రభు అందుకే నీకు మంచి ఆరోగ్యం, దీవెన, శక్తి, బలం ఇస్తున్నాడు. మిగతా మందికి ఏమీ లేదు. పాపులము ప్రభువా, ఎప్పుడు పాపే కడగబడం ఇక యేసు రక్తంలో. కొంతమంది కొన్ని పాటలు పాడితే భలే నాకు చిరాకు వచ్చేస్తుంది. నువ్వు పాడే పాటలు ఫుల్గా ఉపదేశం ఉండాలి, అట్లాంటి పాటలు పాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక నాకు చక్కని పాట పాడి దివి మరి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నిజమే, నన్ను దాటిపోమాకు నాయనా, నా ఇంటికి వచ్చే ప్రభా, నా ఇంటికి పట్టుకెళ్ళిపోతాను అయినా, నాకు దొరుకునైనా. ఇట్లాంటి పాటలు ఎంత ఉపదేశం ఉండాలండి పాటల్లో, ఎంత సబ్జెక్ట్ ఉండే పాటలు పాడాలండి. ఇంకోళ్ళు పాట పాడతారు ఏంటిది, ప్రార్థన శక్తి నాకు ఇంక ఎన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకుని 40-50 సంవత్సరాలు ఇంకా ప్రార్థన శక్తి లేదా నీకు? ఇంకొకరు ఏం పాడతారు, ప్రభువా ప్రార్థన ఇంకా నాది ప్రార్థన దరిద్రుడే, ప్రార్థన నేర్పాలా ఇంకా. మా చర్చిలో అక్కడ పాట వినపడిందండి, ఆడికి లెఫ్ట్ రైట్ ఇచ్చేసాను. తర్వాత ఏంటంటే నువ్వు పాడేపడే మరి మామూలుగా సైతానా, ఇంకా ప్రార్థన నేర్చుకోకుండా ఇన్ని సంవత్సరాలు నువ్వే ప్రార్థన నేర్పని పాట పాడతావు. మనం పాడే పాటలు ఉపదేశం ఉండాలి అనండి, ఉపదేశం ఉండాలా. ఇంకా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ఉండలేనంటే వాళ్ళు ప్రార్థన నేర్పమంటే ఏంటి? మరి ఇన్ని సంవత్సరాలు ఏం ప్రార్థన నేర్చుకున్నావు? కొంతమంది ప్రార్థన చేయడం రాదండి. అయ్యగారండి మీరు ఒకసారి సంఘం అందరికి ప్రార్థన ఇచ్చి వస్తే ఒక్కడికి రాదు ప్రార్థన, ఏదో తత్తండి ఏదేదో చేస్తారండి. అసలుకి వాక్యం అయ్యగారు చెప్పిన తర్వాత ప్రార్థన చేయమంటే ఈ వాక్యమే చెయ్యాలా. సంవత్సరం అంతా కాచి ఇవన్నీ చేయకూడదు, ఈ వాక్యం చెయ్యాలి. ప్రభువా నీ దైవజనుడు ప్రార్థించండి అయినా, షోలమతి గురించి మాట్లాడారు, ముచ్చట పుట్టించే మా సంఘంలో ఉండాలి ప్రభువా. అయ్యా నన్ను ఒక్కదాన్ని ఆకర్షిస్తే నేను అనేక మందిని తీసుకురావాలి ప్రభువా. అయ్యా నేను ఆనందభరితురాలని నీ నీడలో బ్రతకాలి నాయన. ఈ ప్రార్థన చేయరు. సంవత్సరం నుండి సంవత్సరాంతము వరకు కాచి కాపాడినందుకు వందనములు స్వామి. ఎప్పుడు చెప్పిద్ది 2 మొక్కలు నా ప్రార్థన ఇచ్చేవారిలో చేస్తుంది. ఏంటి నువ్వు ఎవ్వరం ఏంది నాకు అర్థం కాదు. ఒక సమయం ఉండదు, ఒక సందర్భం ఉండదు. ఏంటి మరి నాకేం అర్థం, అది మీ ఎవ్వరమే అర్థం కావట్లేదు నాకు. దేవునికి స్తోత్రం. అర్థం కాకుండా హాఫ్ మైండ్తో పోతామేమో, నాకు అర్థం కావట్లేదు. ఎన్ని చెప్పు పరగడిపోయి తిన్నట్టే ఉంటారు. వాళ్ళు తినేస్తారు, బాగా తినేస్తారు, పెట్టిందంతా తినేస్తారు, మరి పరగడిపోయి మరి ఏం తినలేదు అయ్యగారు, తినకుండా వచ్చావయ్య గారు. తినేస్తున్నారు, వాక్యం ఇలా తినేస్తున్నారు, ఇంత వాక్యం తినేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు అయ్యగారు, వీధి కోటాలని పెడ ఇన్ని వాక్యాలు విని ఎప్పటికప్పుడు పరగడిపోయిపోతుంటే ఎందుకంటే మా జీవితాల్లో సరే జ్ఞాపకం చేసుకుందాం. 3వది ముచ్చట పుట్టించే విషయం ఏంటిదండి? 3వది అమ్మగారు రెండవ మాటలో నుంచి రాలేదు అమ్మగారు. అమ్మ 3లోకి వచ్చేసాం, అమ్మ ఆనందభరితురాలని అయిపోయింది, 2వది అయిపోయింది. ఇప్పుడు 3వది ఏంటిది? మనము ప్రాణప్రియుడిని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికి తీసుకెళ్ళాలంటే అయ్యగారితో ప్రార్థన పెట్టించుకోవాలా, అయ్యగారిని దర్శించమని అడగాల, కుటుంబ ప్రార్థన ఉండాలా, నానా రకాలుగా ఇల్లంతా స్తుతి ధూపముతో నిండిపోవాలా, ఇల్లంతా ప్రాణప్రియుడు సంచరించాలి మన కుటుంబాల్లో. దేవునికి స్తోత్రం. అయ్యగారండి గజ్జల సౌండ్ వినపడుతుంది, అయ్యగారండి కొంపలో ప్రార్థన పెట్టించుకొని చావు. అప్పుడు కొంపలో గజ్జల సౌండ్లు వినపడు, రెపరెపలు వినపడు, టపటప్పులు వినపడు. నువ్వే గజ్జలు వేసుకొని గల్లు మన ఎగురుతావు, అయ్యే వినపడి చేస్తాయి. ముందర నీ గజ్జలు ఆ గజ్జల సౌండ్ వినపడదు. నన్ను అడుగు, నీ గజ్జలు తీస్తే ఆ గజ్జలు వినపడు. నిజమండి, నేనేదో మీరు నవ్వుకుంటున్నారు కానీ ఎన్ని నిజం వాస్తవాలు నేను మాట్లాడి. ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే ఎంత మనశ్శాంతి ఉంటుందండి, ఎంత దీవెన ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ గజ్జల శబ్దాలు వినపడవు, పేడ కలర్ రావు, పిచ్చి కలర్ రావు, ఏ కలర్ రావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత పెద్ద బొట్టెట్టి పడుకున్నా వచ్చేస్తాయి కళ్ళు. ఎంత బొట్టెట్టి పడుకో, ఎంత బైబిల్ పక్కన పెట్టుకో, ఏం ప్రయోజనం ఉండదు. ఇంట్లో స్తుతి ధూపం అక్కడ జరగాలి, ఇంట్లో ఉపదేశం వినపడాలా, కుటుంబ ప్రార్థనలు జరగాలి, మీ ప్రార్థనలు మీరు చేసుకోవాలి, అయ్యగారిని పిలిచి ప్రార్థన పెట్టించుకోవాలా, ప్రార్థన చేయించుకోవాలా, ఇల్లుని దర్శించుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమ్మా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యవన పిల్లలు కూడా కాళ్ళు ముందుకు జాపుకుంటారంటే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఎన్ని పాయింట్లు అయిపోయినాయి? తొందరగా ఆపే అన్నట్టు చెప్పేశారు. గబా 3 అయిపోయింది. 4వ గంటలకు వచ్చాయి. ఇప్పుడు పరమగీతంలో 4వ అధ్యాయం 2వ వచనం 4:2 ఈ పలు వరుస కత్తెర వేయబడిననియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవయ్యై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. షులమతిలో 4వది ముచ్చట పుట్టించేది 4వ క్వాలిటీ, ఆమె పలు వరుస కత్తెర వేయబడింది. అనండి ఒకసారి. ఇప్పుడు నీ పలు వరుస ఏం చేయబడాలి? కత్తెర వేయబడాలని. పళ్ళు కత్తిరించుకోవాలని అర్థమా? మాటలు తగ్గించుకోమని అర్థం. మంచిగా మాట్లాడి అగస్టాలు మాట్లాడొద్దు అని అర్థం. తెలిసినంత మాట్లాడు, తెలియనంత మాట్లాడకూడదని అర్థం. ఉన్నదే మాట్లాడు, లేనిది మాట్లాడకూడదని అర్థం. తక్కువ మాట్లాడి ఎక్కువ మాట్లాడకూడదని అర్థం. పలు వరుస కత్తిర వేయబడిన వాళ్ళు పలు వరుస ఎట్లా ఉంటుందంటే, కత్తిర వేయబడిన వాళ్ళు మాటలు ఎట్లా ఉంటాయి అంటే, అవునంటే అవును, కాదంటే కాదు, రెండో మాట. కొంతమంది సోది మాట్లాడుతూ ఉంటారండి. ఎంత భయంకరమో, పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉంటారు, పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు, అవి చాలా డేంజర్. అయితే ఒక ఉదాహరణ చెప్తాను ఉండండి. 32 పళ్ళు ఉంటాయి కదండి మనకి. ఎన్ని పళ్ళు ఉంటాయి? 32, 36? నాకైతే 32. నీకెన్ని ఉంటాయో మరి. ఈ 32 పళ్ళుని ఈ నాలుక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టిందంట ఒకరోజు. ఈ 32 పళ్ళుని పిలిచిందంట. 32 పళ్ళుని ప్రేయర్కి పిలిచిందంట. కృతజ్ఞత కూడిక పెట్టిందంట నాలుక. ఏంటిది? వేటికి కృతజ్ఞత కూడిక? 32 పళ్ళుకి. 32 పళ్ళు అనాలి, పళ్ళుకి కాదు. 32 పళ్ళకి కృతజ్ఞత కూడిక పెట్టిందంట. అయితే ఈ నాలుక అంటుందంట, చిన్నప్పటి నుంచి మీరే నవ్వులుతున్నారు, నాకు రుచినిస్తున్నారు, నాకు ఆహారాన్ని అందిస్తున్నారు, నాకు ఆరోగ్యం ఇస్తున్నారు, నాకు ఎటువంటి పని చెప్పట్లేదు, మీరే చిన్నప్పటి నుంచి నవ్వులి ఆహారాన్ని నాకు మీరు మరలా ఇస్తున్నారు, ఆ రుచి, ఆ ఆనందం, అనుభూతి మీరు నాకు కలగజేస్తున్నారు. నేనేమన్నా మీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఏమైనా చేయమంటారా అని అడిగిందంట నాలుక 32 పళ్ళని. ఈ 32 పళ్ళని అంట, మాకు ఉపకారం చేయొద్దు కానీ బుల్లే, ముందులో ఎగస్టాలు మాట్లాడడం తగ్గించుకో, నువ్వు ఎగస్టాలు మాట్లాడినప్పుడల్లా పళ్ళు రాలిపోతాయి అంటున్నారు జనాలు, నువ్వు మాట్లాడుతున్నావు నా పళ్ళు రాలుతాయి అంటున్నారు, కాబట్టి నువ్వు తక్కువ మాట్లాడమ్మా, మాకేం మేలు చేయొద్దు, మాకేం కానుక ఇవ్వద్దు, నోరు మూసుకొనట్టే చాలబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అందరికీ వందనాలు, మీకు కావాలి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లు. తక్కువ మాట్లాడదాం, నోటికి ఎంత పని చెప్పాలి అంత పని చెప్పాలండి. విస్తారమైన మాటలు ఏముంటుందంట, దోషం పడుతుంది. అన్నీ బాగా చెప్తున్నారు వాక్యం. విస్తారమైన మాటలు దోషం ఉంది కాబట్టి మీరు అరుగుల మీద కూర్చుని అటు కూర్చొని ఇటు కూర్చొని ఇంట్లో ఫోన్లలో విస్తారంగా మీరు మాట్లాడిన అవసరం లేదు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. ఎగస్ట్రా మాట మాట్లాడకూడదు. అవన్నీ కత్తిరించుకోవాలి, పోకిరి మాటలు కత్తిరించాలి. నేను కొన్ని మాటలు చెప్తాను, కత్తిరించాలి అనండి. పోకిరి మాటలు, జోదపు మాటలు, పనికి మాల మాటలు, అసభ్యకరమైన మాటలు, వ్యంగ్యమైన మాటలు, ఎగతాళి మాటలు, పనికిమాల మాటలు, సోది మాటలు, సొల్లు మాటలు, టైంపాస్ మాటలు, గడవట్లేదని మాట్లాడే మాటలు, మరి అన్ని కత్తిరించబడేయాలి. అప్పుడు ఈ 4వ ముచ్చట పుట్టించేది షులమతిలో ప్రభు చూశారంట, ప్రియుడు చూశాడంట. ఆమె పలు వరస కత్తెర వేయబడిందట. ఆమె ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడిద్దట, న్యాయంగా మాట్లాడిద్దట, ధర్మంగా మాట్లాడిద్దట, పనికిమాల మాటలు మాట్లాడదట. ఇక ఏం మాటలు లేవనుకో ఖాళీగా కూర్చుండిద్దట. కాబట్టి నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. ఈ రోజున తక్కువగా మాట్లాడడానికి ప్రాక్టీస్ చేద్దాం, ఎక్కువగా అసలు మాట్లాడొద్దు. ఓపెన్ అసలు నువ్వు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు. 100 మాటల్లో ఇప్పుడు ఎదుటివారు 100 మాటలు మాట్లాడుతూ నువ్వు 10 మాటలే మాట్లాడాలి, 100కి 1000 మాటలు మాట్లాడకూడదు. చాలా తప్పు.
బూతులు కానీ పోకిరి మాటలు కానీ అసలు ఊరకనే ఉత్తుత్తి ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ అసలు వేస్ట్ అండి. ఇవన్నీ మనం మాట్లాడకూడదండి. టైం దొరికినప్పుడల్లా ప్రభు గురించి మాట్లాడాలా, ప్రభువులో ధ్యానం చేయాలా, వాక్యం చదువుకోవాలా, పాటలు పాడుకోవాలా. మ్యాక్సిమం వీలైనంత వరకు అసలు మాట్లాడొద్దు అని చెప్పను, మాట్లాడండి, కానీ తక్కువ మాట్లాడండి, అనుకుగా మాట్లాడండి, లోబడి మాట్లాడండి. ఎగస్టాలు గిగస్టాలు ఉంటే అవన్నీ కత్తిరించి పడేయండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఇక 5th మాట చూద్దాం. పరమగీతములు 5:8. ప్రేమాతిశయము చేత దేవునికి మహిమ చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. సులమతి ఆశ తీర ప్రేమ అతిశయము కలిగి ఉందట. సులమతి దేనిలో అతిశయిస్తుందండి? ప్రేమ. యేసయ్య ప్రేమను బట్టి సులమతి అతిశయిస్తుంది. మనము కలిగి ఉన్న డబ్బును బట్టి, మనము కలిగి ఉన్న ఇంటిని బట్టి, మనం కలిగి ఉన్న ఆస్తులను బట్టి, మనం కలిగి ఉన్న అందాన్ని బట్టి, మనం కలిగి ఉన్న రంగు బట్టి మనం అతిశయపడకూడదండి. దేనిలో అతిశయించాలి? దేవుని ప్రేమలో మనం అతిశయించాలంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ప్రేమను బట్టి మనం అతిశయించాలండి. దేవుడు నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను బాగా లవ్ చేస్తున్నాడు, ప్రభు ప్రాణప్రియుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఆయన కృప నా మీదగా దిగి వస్తుందని అని అతిశయపడాలి తప్ప నాకెంత ఉంది, నాకు అంత ఉంది, నా అందం ఎంత, నా ఐశ్వర్యం ఎంత, నేను కలిగి ఉన్నది ఎంత, ఎప్పుడు కూడా మనము కలిగి ఉన్న దానిని బట్టి అతిశయపడకూడదు. మనము దేవుని ప్రేమను బట్టి మాత్రమే అతిశయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను చెప్తా ఉంటాను, అతిశయపడకూడదు అని చెప్పండి, అందరూ చెప్పాలి. సంపదలో, ఘనతలో, చదువులో, పేరులో, ప్రఖ్యాతిలో, దేనిలో కూడా మనం అతిశయపడకూడదు. మనము దేవుని ప్రేమలో మనం అతిశయపడాలి. ఇక 6వ విషయం చూద్దాం. 7:1 చూడండి. పరమగీతములు 7:1. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు అంటే క్యాట్ వాక్ కాదు. దేవునికి స్తోత్రం. పాదరక్షకులంటే సిద్ధ మనస్సు అనేటువంటి జోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సిద్ధ మనస్సు అనే జోళ్ళు మనకు ఉండాలి. అదే అందమైన నడక అని ప్రభు చెప్తున్నారు అక్కడ. నీ పాదరక్షకులతో రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో ఎంత అందంగా నడుస్తున్నావు తల్లి, అసలు ఎంత బ్యూటీ ఉన్నావు, అసలు నీ నడక అసలు ఎంత అద్భుతంగా ఉందని ప్రభు ప్రియుడు పొగుడుతున్నాడు ప్రియురాలని. అబ్బా సూపర్ నడుస్తున్నావు ప్రియురాల అని ప్రియురాలని పొగుడుతున్నాడు. ఈ రోజున ప్రభు మన పొగడాలంటే ఇంత ఎత్తు చెప్పులు వేసుకుని నడుద్దామా? ఇంత దరిద్రం అండి అది. పోనీ నువ్వు నడిచి నడక మార్చి నడుస్తావా? అది కాదు కదా. పాదరక్షకులు అంటే సిద్ధ మనస్సు అనే జోళ్ళు మనకు ఉండాలి. సిద్ధ మనస్సు అంటే దేనికి ఉండాలి? మందిరానికి రావడానికి సిద్ధ మనస్సు ఉండాలి. అయ్యగారు ఏదన్నా పని చెప్తే చేయడానికి సిద్ధ మనస్సు ఉండాలి. సువార్త చెప్పడానికి సిద్ధ మనసు ఉండాలి. పాటలు పాడటానికి సిద్ధ మనసు ఉండాలి. దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధ మనసు ఉండాలి. వాక్యాన్ని చెప్పడానికి సిద్ధ మనసు ఉండాలి. దేనికైనా ప్రభు పనిలో వెంటనే రియాక్ట్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. రియాక్షన్ ఉండాలి, సిద్ధ మనసు ఉండాలి. సువార్తను ప్రకటించడానికి, పాంప్లెట్లు పంచడానికి, అందరికీ చెప్పడానికి, అందరికీ పరిచయం చేయడానికి, పరిశుద్ధులకు పరిచయం చేయడానికి, దైవజనుని మాట వినటానికి, దేవునికి ఉపదేశానికి లోబడి ఉండడానికి సిద్ధ మనిషి అనే జోళ్ళు ఉంటే అదే అందమైన నడక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని చెప్పానండి ఇప్పటికి? ఎన్ని చెప్పాను? 6 విషయాలు చెప్పాను. మొట్టమొదటి విషయం చెప్తారా? ముచ్చట పుట్టించే విషయం ఏముందంటే సులమతిలో నన్ను ఆకర్షిస్తే నేను ఒక్కదాన్ని చర్చికి రాను, రేపటి నుండి ఇంకో 10 మందిని తీసుకొస్తానంటుంది. రెండోది ఆనందభరితురాలై దేవుని నీడలో బ్రతుకుతుందట. మూడవది చర్చికి వచ్చి తప్పట్లు కొట్టి ఎగిరి గంతులేసి ఇక్కడ వినేసి వెళ్ళిపోవడం కాదు, ప్రాణప్రియుని ఇంటికి కూడా తీసుకెళ్తుందంట. నాలుగోది ఆమె పలు వరుస కత్తిర వేయబడిందట. అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడిద్దట. ఐదోది ఆమె అతిశయము దేవుని ప్రేమలో కానీ, సంపదలో, ఆస్తిలో, చదువులో, అందములో, ఎదుగుదలలో కాదట. ఆరవది ఆమె పాదరక్షకులతో అందంగా నడుస్తుందంటే సిద్ధ మనసు అనే జోళ్ళు వేసుకుని నడుస్తుందట. మనకి కూడా సిద్ధ మనసు అనే జోళ్ళు ప్రభు అనుగ్రహించునుగాక. దేవుని పని అంటే మనమే ముందు ఉందుముగాక, మనకే సిద్ధ మనసు కలిగి ఉందుముగాక. ఇంకా చివరి విషయం చెప్పి ముగించేస్తాం. పరమగీతములు 6:13. ఇక 7వ విషయం
మహనయుము అంటే 2 గుంపులు, 2 సేనలు అని అర్థం అండి. అంటే యాకోబుకి దర్శనం వచ్చింది కదండి. ఎక్కడ అతను అరణ్యములో నిద్రపోతుంటే అతని కల వచ్చింది. ఏంటిది? ఒక నిచ్చెన పరలోకముల నుంచి భూమి మీదకి వేయబడి దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్న దర్శనాన్ని చూస్తారంటే మహనయుము అనగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అడిగినా మీరు చెప్పాలి. మహనయుము అనగా 2 సేనలు. అంటే దేవదూతలు ఎక్కుతున్నాయట. ఏంటివి? భూమి మీద ప్రార్థనలు పరలోకమునకు తీసుకువెళ్తాయి. ఇంకో మిగతా కొన్ని దేవదూతలు దిగుతున్నాయట. అంటే పరలోకములోంచి వర్తమానాన్ని భూమికి తీసుకొస్తూ ఉన్నాయి. అంటే మన జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. 2 అనుభవాలు ఉండాలి. మనం ప్రార్థించాలి, ప్రార్థన చేయించాలి, వాక్యం వినాలి, ఈ వాక్యాన్ని మనం అనేక మందికి చెప్పాలి. మన జీవితంలో 2 అనుభవాలు మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ఉపదేశం వినేవారుగా ఉండాలి, ఉపదేశాన్ని చెప్పేవారుగా ఉండాలి, ప్రార్థనలు చేసేవారముగా ఉండాలి. ఈ 2 సేనలు మనలో ప్రభు చూడాలి. హల్లెలూయా. మనలో మహనయుము ప్రభుకి కనపడాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కళ్ళే అసలు మూసుకోరు, అట్లా తెరిచి గుండ్రాయిలాగా అట్టాకు చూస్తూ ఉంటారు. అంటే మనలో 2 క్వాలిటీస్ ఉండాలి. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేయించాలి, వాక్యము వినాలి, వాక్యము చెప్పాలి. ఈ 2 అనుభవాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో ఇది 7వది. ఇది షులమ్మతిలో ముచ్చట పుట్టించే లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ షులమ్మతిలో 2 అనుభవాలు ఉన్నాయట. ఆమె అనేక మందికి సువార్త చెప్పిద్దట, ఆయన వద్ద సువార్త వింటుదట. ఆమె ప్రార్థన చేస్తుందట, ఆమె ప్రార్థన చేయించిద్దట. ఆమెలో 2 అనుభవాలు కలుగున్నాయి, 2 సేనల పద్ధతులు ఆమెలో కలుగున్నాయి. సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన చేయడం అంటే కాసేపు కుసేపు కాదు. మనం మోకాళ్ళు వేసామంటే అబ్రహాములాగా ఇంకనూ మనము మోకాళ్ళలోనే ప్రార్థనలో ఉండిపోవాలి. ప్రభువు వచ్చి వెళ్ళిపోయినా ఇంకా అబ్రహాము ప్రార్థనలో నిలిచి ఉండి నన్ను వాక్యం సెలవిస్తుంది. అటువంటి తీవ్రమైన ప్రార్థనలు చేయాలి. దేశము కొరకు చేయాలి, దైవజనుల కొరకు చేయాలి, రాష్ట్రాల కొరకు చేయాలి, నాయకుల కొరకు చేయాలి, అనేక మంది కొరకు ప్రార్థనలు చేయాలి. ఒక విజ్ఞాపనతో కూడిన ప్రార్థనలు చేయాలి, ఉపదేశం వినాలి. అట్టి రీతిగా మనం బ్రతకాలి. అన్నిట్లో 2 విధాలుగా మనము కట్టబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఎంతోమందికి అర్థమైంది? ప్రభుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరలా త్వరగా చెప్పుకుందాం. మొదటి మాట, మనలో ఏ ముచ్చట పుట్టించేది ఉండాలి? మొదటిది, మనమే వాక్యం వింటున్నాం, మనమే దేవుని ప్రేమ పొందుతున్నాం, మనల్ని దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఈ ఆకర్షణ ఏం చేయాలి? రేపటి రోజు నుంచి ఇంకో 10 మందిని తీసుకొచ్చేటట్లు ఉండాలి. 2వ మాట, ఆనందభరితులమై మనము అన్నీ చేయాలి, కానీ దాక్కుని చేయాలి, దాగి ఉండి చేయాలి, లోపలుండి చేయాలి, కనుమరుగైపోయి ఉండి చేయాలి. మనం అన్ని లోపలే ఉండి మనం బయటికి చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక 3వది ఇక్కడే కాదు, మనం చర్చిలోనే ప్రార్థన చేయడం కాదు, చర్చిలోనే పాటలు పాడటం కాదు, చర్చిలోనే అయ్యగారికి భయభక్తులతో కలిగి ఉండటం కాదు. ఇక్కడ నుంచి మన ప్రాణప్రియం మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఇంట్లో ప్రార్థన చేయాలి, ఇంట్లో పాటలు పాడాలి, ఇంట్లో ఉపదేశం వినపడాలి, ఇంట్లో అభిషేకం దిగాలి, ఇంట్లో దేవుని అగ్ని దిగాలి. 4వది, మన పలువరుస కత్తిరి వేయబడాలి. మనం అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడాలి. మనం ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడాలి. చెడ్డ మాటలు, పోకిరి మాటలు, సోది మాటలు, సొల్లు మాటలు మనం మాట్లాడకూడదు. మన పలువరుస కత్తిరి వేయబడాలి. 5వది, ప్రేమ అతిశయమే మనలో ఉండాలి. సంపద, మనలో డబ్బు, మనలో ఆస్తిపాస్తులు, అందము, ఐశ్వర్యం, వీటిలో మనకి అతిశయం ఉండకూడదు. ప్రేమలోనే, దేవుని ప్రేమలోనే మనకు అతిశయం ఉండాలి. 6వది, పాదరక్షకులతో మనం అందంగా నడవాలి. సిద్ధ మనసు అనే జోళ్లతో మనం అందంగా నడవాలి. ప్రతి పనిలో మనమే పరుగున మనం పరిగెత్తాలి. ఇక 7వది, మహనయుము మనలో ఉండాలి. 2 అనుభవాలు ఉండాలి. ప్రార్థించాలి, ఉపదేశం వినాలి, ప్రార్థన చేయించాలి, వాక్యమును కూడా ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఈ 2 అనుభవాలు మనలో ఉండాలి. ఈ ముచ్చట పుట్టించే లక్షణాలు నీలో ఉంటే నేను చెప్తున్నాను వినండి, రేపో మాపో కడభోరం రోగబోతుంది. ఈ ముచ్చట పుట్టించే, ముద్దొచ్చే విశేషపూర్వకమైన లక్షణాలు మన సంఘంలో ఉంటే గనక రెప్పపాటున బోరం రోగబోతుంది. ఈ సంఘము ఎగిరి పరలోకములో ఉండబోతుంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచాలి. ఈ వాక్యమును దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక.